ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. చెట్టుకు నీళ్లు పోతే మంచిగా ఈసారి పువ్వులు ఊతుంది. అరే మొన్ననే పురుగు మందు కొడితే అలా పురుగు వచ్చింది, కాయలు పడ్డాయి. జామకాయలు పెద్దగా అవుతాయి. ఏమండి ఏం చెప్తారు ఇక్కడ? కళ్ళు కనిపిస్తలేవా? ఏం చేస్తున్నావు తెలుస్తలేదా? అవును, పొద్దునుండి ఎన్ని తిరుగుతాను, ఇంకా వేరే పనులు లేవనుకుంటాను. ఏంది ఇవి నేను చేసే పనులు చాలా కానీ ఇంకా కొత్త పనులు చేయనా? చీమలు పాడని ఈడ. అవునవును, నువ్వు ఒక్కడే పని చేయబడుతుంది. నేను చేయకపోతే ఎవరు చేస్తుర్రే? నువ్వు పొద్దుగా లేచి ఆ సోకులు పడేందుకే నీ టైం అంతా అయిపోతుంది. ఈ పువ్వు తీసి చెవులో పెట్టుకో. ఎటువే నువ్వు బిడ్డ? పండుగ అఖిల వాళ్ళ వస్తే వెళ్ళిన ఎందుకు బిడ్డ? ఆడుకోనికి. చాలితే మీ అయ్య కూతుర్ల ముచ్చట్లు. సరే గాని అందరు పండగ రావట్టే, నువ్వేమో మీ చెల్లెళ్ళకి ఫోన్ చేయమంటే చేయకపోతుంది. నాకు కూడా చేయాలని ఉండదా? ఇప్పుడు చిన్న చెల్లెని రమ్మని పెద్ద చెల్లెని రమ్మనకపోతే అది అలుగుతుంది. పెద్దది కూడా మన ఊళ్ళోనే ఉండే. ఏం చేయాలి? ఒక్క చెల్లెని ఎందుకు పిలుతారండి? ఇద్దరిని వీలు. ఇద్దరిని పిలుతానే, దానికి సిరికి లగ్గమై మొన్ననే అంత 6-7 నెలలు అవుతుంది. ఆయన కొత్త బావ. ఈ పెద్ద ఆయన గురించి తెలుసు కదా, ఎప్పుడు లొల్లి పెట్టుకుంటూనే ఉంటాడు. అందుకే ఆలోచిస్తున్నానే. అట్లని పిలువకుంటావుకుంటావారా? నిన్ను ఉన్న రోజులు కాదురా వాళ్ళు వచ్చేది. ఏంది మావయ్య గంత మాట అంటుంది? సరే తీయ బాపు, ఇద్దరు చెల్లెన్లకు ఇద్దరి బావలకు ఫోన్ చేస్తా. పండుగకు రమ్మంటనే. ఏమండి ముచ్చట్ల పడి మర్చిపోయినా, మన ఇంటి ఆడపడుచులు వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి అప్పాలు చేద్దామండి. మీరు పోయి పిండి పట్టించుకరండి. ఏంది అమ్మ, అత్తమ్మలకే ఎంతవరకు చేయవా అప్పాలు? నీకెందుకు ఏ బిడ్డ, నీకు కూడా చేస్తా. సరే సరే, ఏ నాన్న వచ్చినావే? బియ్యం నానబోసినా గిరిమి కాడ పెట్టొచ్చిన, పోయి తీసుకురా పో. సరే పా, నేను కూడా అంగి దొరుకుని పోతాను. రాణి రాణి, ఆ? నేను ఆ పిండి కాడికి పోతానే. సరే, నేను కూడా మీ పెద్ద చెల్ల దగ్గర పోయి తీసుకొని వస్తా అప్పాలు చేయడానికి. సరే, తలుపు దగ్గర పెట్టుకో. ఆ చిన్నదేది? అవో మళ్ళీ ఆడుకోవడానికి పోయింది. శ్యామల, ఇంట్లోనే ఉన్నావా? లేదు వాడు నే పెరట్లున్నా. ఏందబ్బా ఇంట్లోనే ఉండి పెరట్లున్నా అని చెప్తాను. సాల్తీ నీ సరసాలన్నీ. ఓ సార్ మరి చూసుకుంటాను, ఎందుకు అట్లా చేస్తాను? ఆడబిడ్డ అంటే అర్ధం మొగుడితో సమానం. నీతో సరసాలు ఆడకపోతే ఇంకెవరితో ఆడతా? ఏం ఆడబిడ్డనో ఏమో వదినే, ఒక్కూర్లో ఉండి కూడా పుట్టింటికి నోసుకోలేకపోతున్నా నా మొగుడు చేయబట్టి. నువ్వేం బాధపడకు, అన్ని సర్దుకుంటేది. అంతా మీ అన్న చూసుకుంటాడు. ఏం సర్దుకున్నాడో ఏమో వదినే. సరే గాని గిట్ల వచ్చినవేంది వదినే? నా ఆడబిడ్డకి నేను వచ్చిన రావద్దేంది? అయ్యో రావద్దని అంటున్నా వదినే. నువ్వు రావద్దు అనవు గాని నేను ఎందుకు వచ్చినా చెప్తా విను. ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు చెప్పు. మీ చెల్లెకు కొత్తగా లగ్గం చేస్తుంది, పండుగ తీసుకురావద్దా వాళ్ళని చెప్పు. తీసుకురావాలా వదినే? అది చెప్పడానికే వచ్చిన. వాళ్ళు వచ్చినప్పుడు కనీస మర్యాద చేయాలి కదా. ముందే కొత్తగా పెళ్ళైన చెయ్యాలా వదినే? అందుకే అన్నను నిన్ను పండుగ తీసుకుపోదామని వచ్చిన. సరే వదినే, పండగకి బట్టలు పెడతలేడని ఎప్పుడు గొడవ చేస్తాడు. ఒక్కసారి అన్నతో ఫోన్ చేపించి మాట్లాడిపించాలి. సరే, మనం ఇంటికి పోయినాక అన్నతోటి ఫోన్ చేపిద్దాం గాని ఇప్పుడైతే మనం పోదాంపా. అన్నను పిండి పట్టించుక రమ్మని చెప్పిన. సరే వదినే, పోయేద్దాం గాని ఆయన రాకముందే తొందర రావాలి. అసలే ఆయన తిక్కలోడు. గంతెందుకు భయపడతాను? నీ పుట్టింటికే కదా వచ్చేది. అన్నను ఫోన్ చేయమని చెప్దాం, అక్కడికే రమ్మందాం అన్నను కూడా. సరేనా? సరే వదిలే, అన్ననైతే ఫోన్ చేయమని, ఆయన వచ్చినాక ఇద్దరం కలిసి వస్తాం. ఇప్పుడైతే అప్పాలు చేయడానికి అయితే వస్తా. సరే పోదాం దా మరి. సరే దాని బండి. ₹100 రేపు ఇస్తా.
ఎంతసేపు అయినా పొద్దుగాల అత్తి ఇప్పుడు పట్టింది. దీని అప్పాలేమో కానీ నీ అవ్వ 3 గంటలు ఇక్కడనే నిల్చుంటే కాదే నీ అప్పాలు చల్లగుండా. శల్యం తోలుకొస్తాను అటేవా ఆకలి కాబట్టి. దొరసాని అవుతుంది అయిందా? శల్యం తోలుకొస్తాను పోయి కిందసేపా? మీ చెల్లెని తయారు చేసుకొని తీసుకొని వచ్చిన, అందుకే ఆలస్యమైంది. అవునా శల్యం? ఏందన్నా వాళ్ళని ఏం చెప్తే అదేంటావా? తానంటే తందానంటావా? ఏం చేయాలి? నేను గట్ల మందు పెట్టింది నాకు. అవును, ఇక పోయి మీకే పెట్టాలి మందు. అవునా శల్యం? బాగున్నా. ఎలా ఉన్నావు నువ్వు? నేను మంచిగా ఉన్నా. ఇంటి ముఖాన్ని అత్తలేవు. ఇక ఏం చెప్పాలన్న మీ బావ సంగతి నీకు తెలిసిందే కదా. అబ్బో మన బావ గురించి ఇక పోనీ గాని మనం అప్పల పిండి కలుపుదాం. సరే గాని ఇక కట్టెలపై అంట పెట్టి మంట పెట్టుకో. ఏ కట్టెల పోయి లేదే, సిలిండర్ పెడతా. సరే ఏదో ఒకటి అంట పెట్టుకో, అప్పాలన్నా చేద్దాం. నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది. నీ అప్పాలు చాలా కూడా అన్నం తర్వాత తిందు, ఫస్ట్ అంట పెట్టుకో. అత్తమ్మ నువ్వు వచ్చిన మరి మామయ్యడి వచ్చిన అత్తమ్మని వదిలిపెట్టి మామని అడుగుతున్నావు ఏంద్రా? చూడు వదిన ఎలా అడుగుతుందో. మామయ్య అన్ని కలుస్తాను నువ్వు కొనియమని. అమ్మ దొంగ. అమ్మ నేను నాన్న కదా. ఈమెతోని వశపడతలేదన్నా. ఎంతైనా మీరు ఒకటి, మీకు చెప్పవశమా? సరే గాని మీరు కట్టెలపై అంటు పెట్టుకోండి. చూసినావా, ఇది పీసిడిది మీ వదిలే. ఇప్పుడు అంటే నేను కట్టెల పోయి అంటు పెట్టానట, నాతోటి కాదు. ఆ సిలిండర్ అంటు పెడతా. సరే నువ్వు చెప్తే ఏంటోని కాదు కానీ ఏదో ఒకటి అంటు పెట్టుకో. సరే వదిలే, దా మనం పిండి కలుపుదాం. అయ్యో పార్వతి, ఆ పిండి ఎందుకు అడగెట్టాను? అమ్మ నేను నేర్చుకోదా, మీరు నీలా వేయద్దా? నీ అప్పాలని మీ అత్త చిన్నక పెడుతుంది. తొందర పని చేసి పోదామని అంటే పార్వతి మొత్తం పిండంతా ఖరాబ్ చేస్తుంది. అమ్మ చూసినావా, మన ఇంటికి వచ్చి మన పిండిలతో అప్పాలు చేసి మనల్ని పెడుతుంది. అట్లా అన్నావనుకో శ్రావణ అప్పాలు చేయకుండా అట్లనే పోతుంది. ఈ అప్పాలన్నీ మనమే చేసుకోవాలి. చేస్తావా నువ్వు అంత పిండి? మరి సపరేట్గా చేయి. చూసినావా రాని, నీ బిడ్డ చావాలా అంటాను. అది కూడా అలా ఇక నేను పోతాను. ఇక ఇంకేంది ఆమె కూడా పోయింది కదా. ఇక తల్లి బిడ్డ మీరే ఇద్దరు పోసుకోండి. ఇక నేను పోతుంది. ఇక ఏంటి నువ్వు కూడా గట్లా అంటున్నావు? రేపు నీ ఇంటికి వచ్చి వాళ్ళు నీ పోయానా? ఇక నీ బిడ్డనేమో అట్లా అనబట్టే నిన్న అడగకపోతే ఎవరిని అంటది? ఇక వస్తుంది. ఇక ఇంతంత పోసిపోతలే. సరే కానీ ఏమండి, తొందరగా పొయ్యంట పెట్టండి. పెడతానే. నూనె కాలిందే. తొందర పోయి కొంచెం బట్ట పేగి నాకెట్లా అవుతుంది? నేను రాసుడేందుకు వేయనండి. దెబ్బదేపు మరి మొత్తం తెల్లగా ఉన్నాయి, కొంచెం ఎర్రగా ముందునే అంటే తెల్లగా కాల్చి. అదాల్తుంది. ఇప్పుడు ఎవరు కాలుతున్నారు? నువ్వు కాలుతున్నావా? కొంచెం నీవంతా కాలుతున్నావా? వాళ్ళ వాసన చూస్తేనే పండుగ అవుతాం. ఎందుకే మళ్ళా మొన్న 5 రోజులు రాలేదు నాతోటి. ఆయన ముఖం ఇంత దొడ్డు పెట్టుకొని వస్తాడు. పోయినాడు ఎక్కడికి పోయిన వాళ్ళు?
వచ్చినప్పుడు ఎంత చేసిందో నీకు తెలుసు కదా మా చెల్లె. అబ్బా నాన్న నాకు గొప్ప తీసుకురా. అవు రాని అయ్యో ఈ చిన్నదా చప్పాలు కావాలంటుంది ఇయ్య అన్న ఒకటి. ఏ దేవుని కాడ పెట్టద్దా మొక్కినాక తిందు బిడ్డ. అప్పాలు పోయిపో. మంచిగా పోతారు మా వాళ్ళు అయితే అప్పాలు. ఈ సకినాలు అందరికి పోయరాదు. ఏందన్నా బాగా బిస్కెట్లు అవుతారు. అప్పాలు కాలమంటే ఎటో పోయిండు, కొన్ని కాల్చినట్టు కాల్చిండు. వదినే ఇక అయిపోయింది, నేను పోయేస్తా ఇక. సరే ఒక నిమిషం ఆగు. ఎందుకు? ఓ పిల్లలకు అప్పాలు తీసుకో. ఏ ఎందుకు? అద్దు అద్దు వదినే, ఇస్తూలే. తీసుకపో ఎంగ తీసుకో. అయ్యో పిల్లలు మాత్రానికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఎంగ తీసుకోవద్దునా. సరే మంచి జాగ్రత్త చేసుకో మరి. ఓకే ఇంకేమైనా అవసరం ఉంటే వీళ్ళు వస్తా. సరే. ఏం దేశాలే ఇంటికాడ ఉండక మళ్ళీ పోతున్నావు? అది కాదన్న, వదినే బావకు ఫోన్ చేయమనంటే ఆయన ఎప్పుడు లొల్లే ఎత్తాడని వదినే ముందు ఇచ్చేది ఎవరిది. నాకేం మంచి అనిపించలేదన్నా. చెల్లె ఏదో కోపం అన్ననే, నాకు మీరు తప్ప ఇవ్వాలన్నది. అన్న ఒక్కసారి బావకు ఫోన్ చేయవా? చేత హలో బావా, నమస్తే బావ. సరే బావ, మంచిది. బావా నా వల్ల ఏదో తప్పు జరిగింది బావ, అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు బావ. చెల్లెని తీసుకొని మీరు ఇద్దరు రాండి బావ. సరే బావ, మంచిది. వస్తా అన్నదే బావ, వస్తా అన్న. అన్న వదినే చెల్లె వాళ్ళు కూడా వస్తా అన్నారు. ఒక్కసారి చెల్లె కూడా ఫోన్ చేయరన్న. చేస్తారా? చెల్లె బావలేడా? ఈ నమస్తే బావ. రేపు పండుగ ఉంది కదా, చెల్లె మీరు ఇద్దరు కలిసి రండి బావ. సరే బావ, మంచిది మంచిది బావ. చెల్లె రాయండి రే. చేసిండ్రా ఫోను, రేపు సాయంత్రం లోపే వస్తాడట. మంచి అందరం కలిసి పండుగ నిండుగా చేసుకుందాం. సరే అన్న. సరేనా? సరే అన్న. అన్న చెల్లె వాళ్ళు రేపు వస్తారు కదా, మేము ఎల్లుండి పొద్దున పండుగకి వస్తాం. మళ్ళా నువ్వేం ఇట్లానే పడుతుంది. చెల్లె రేపు వస్తుంది కదా, మీరు ఊళ్ళోనే ఉంటారు. ఇలా సాయంత్రమే రండి. ఏమైతే అట్లా కాదన్న, పండుగకు మన ఇంటికి మేము ఎట్లా వస్తున్నామో మా ఇంటికి కూడా ఆడబిడ్డలు వస్తారు, వాళ్ళని చూసుకోవాలి కదన్న. అయినా ఈ కవర్లు ఏంటిరా? ఇవి అప్పాలన్న వదిన పెట్టించింది. 12 కిలోల బియ్యం పట్టించింది, నీకు పెట్టించదాని కదా ధైర్యం అవుతలేదు. ధైర్యం కాదన్న, ఎక్కువ పెట్టిస్తే పండుగకు అత్తదో రాదని కొన్నే పెట్టించింది. అయినా వదిన తెలివి మంత్రాలే. కరెక్టేరా, నాకు దొయలేదు. అది నిజంగానే తెలివి కలదే. వదిలేనా మసాకనా? సరే కానీ రా అన్న. పండుగ నాడు జర పొద్దుగానే రారా. సరే అన్న. మంచిది. సరే అన్న. చెల్లె ఇప్పుడు వచ్చినావురా? నమస్తే బావ. ఇదేనా రావడం? లేదు, నిన్నే వచ్చిన గోడసారి దాక్కొని ఇప్పుడు వస్తాను. చెల్లె బావకు ఎటకారం ఎక్కువనే ఉన్నది కానీ బావాను కాదు, ఆ మాత్రం ఇంటికారండి ఎట్లా ఉండాలి బావ. నా చెల్లె ఏం సంగతి బావ, పనులు ఎట్లా నడుతున్నాయి? మంచిగా నడుస్తాను. తమ్ముడు బాగున్నా? బాగున్నాక. అయితే కరుణాచల్ నువ్వు ఎన్నింటి బయలుదేరు? నేను 3 గంటలకు బయలుదేరు. మీరు ఆయనతో కూర్చొని పెడితే ఒడవదు కానీ సిరి కాలు కడుకోండి. సరే అక్క. ఇటీ బా, కాలు కడుకోండి.
తీసుకురాలేదా? నీకింది రా ఇగో అత్తమ్మ మా నాన్న తెలియదా? నీ తీసుకురానారా చిట్టి తల్లి తీసుకొచ్చిన బావా రేపు పండుగ కాదు ఏందేమంటావు? నీ ఇష్టం అంతేనా? తీసుకొస్తా బావ, నువ్వు ఏదంటే అది. ఎర్రదేమన్నా తెలదా? ఇక నాన్న కూతుర్ల ముచ్చట్లు అయిపోయినాయి, అత్త కోడళ్ళ ముచ్చట్లు స్టార్ట్ అయినాయా? లేదక్క పార్వతి కన్నా మీ సిరే ఎక్కువ రోజులు పెడుతుంది. ఏంది బావా మా చెల్లె మీద పడి పడుతుంది? చూసినావా అన్నయ్య, ఎప్పుడు చూడు ఇట్నే అంటాడు బావా. చూసావానే అవ్వారింటికి రాగానే బాగా రెచ్చిపోతాను. బాగా గ్రామాలు వచ్చిందే మీ అవ్వారింటికి రాగానే. మా ఇంటి ఆడబిడ్డ కదా తమ్ముడు, గాయంత అల్లరు ఉండదా? అందుకనే ఆగుతలేదు అవ్వారింటికి వచ్చాను. సరే గాని ముచ్చట్ల మీద పడి చీకటైంది, మర్చిపోయినాం. పోయి పడుకునేది కాదు, మరి పొద్దుగల లేవాలి. నీకైతే ఎక్కడ ముచ్చట పెడితే అక్కడనే కూర్చుంటావు. సరే మేడం, సరే అక్క చుక్కు నా దగ్గరనే పడుకుంటాయి. సరే వదిలే, రేపు పండుగ నువ్వు ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోకు, నన్ను కూడా లేపు. మన ఇద్దరం కలిసి చేసుకుందాం పనులని. సరేరా? సరే లేపు మరి. ఎంత ప్రేమని అవ్వగారంటే. సిరి, సిరి లేవురా? ఏమైందిరా సిరి, ఇద్దరం కలిసి పని చేద్దామన్నావు, ఇంకా పడుకొని ఉన్నావు. దా పని చేద్దాం. మా వదినతోనే ఉట్టిగా అన్న అంటే నేను మన ఇద్దరం కలిసి పని చేద్దామని. అమ్మో ఇప్పుడు ఆ పని అంతా నేనే చేయన్నా. నాకు నోట దూర కాకపోతే ఎందుకు అన్నానో ఏమో, ఇప్పుడు ఆ పని అంతా నేను చేయన్నా. సిరి ఏమైందిరా? ఏం లేదు వదినా, మనం ఏమేం పనులు చేయాలన్నా అని ఆలోచిస్తానా. నీకు ఏ పనులత్తా పనులు చేద్దుదా? సరే వదినా, పనంతా అయిపోయిందా? థ్యాంక్స్ వదినా, థ్యాంక్ యూ సో మచ్. నీతో పని చేపిస్తా అనుకున్నావారా? ఏదో అనుకున్నా వదినా,
మీ అక్క బావ కూడా వస్తున్నారు, తొందర స్నానం చేసి రెడీగా పో. ఓకే వదిన, 5 నిమిషాలలో రెడీ వస్తా. సరేనా? నమస్తే బావ, బాగున్నావా? నమస్తే. బాగానే ఉన్నా, కనబడతలేదా? చెల్లె బాగా అడిగిండారు. నీకు తెలియదు ఏముందన్న, ఆయన అంతే. పోతుందా? బాబా బాగున్నారా? అబ్బాయి బాగున్నావా? ప్రశ్నలు బాగున్నా అక్క. బాగున్నాక బాగున్నా. అన్న బాగున్నారా? చెల్లె ఈ ముగ్గును చూసే దాన్ని పెళ్లి చేసుకున్నాను. ఏం మా చెల్లి ఏది వేసినా సూపర్ ఉంటది. నువ్వు బాగా మాట్లాడినావు కాదన్నా. ఇప్పుడు మన బామ్మడి సంగతి ఏంది? ఇలా పండుగ రోజు ఏం సంగతి? పండుగ దావతిద్దానే తెలిసింది. మీ ఇద్దరు బావలు వచ్చిర్రా, మీరు ఏది అడుగుతుంది. ఇలా సంక్రాంతి అస్సలే. ఏమంటావు బాబు? ఏమండి, మా నాన్న వాళ్ళు కూడా వచ్చారండి. మా నాన్న వాళ్ళు కూడా వచ్చారు. సరే మామయ్య, నమస్తే మామయ్య, రండి రండి రండి. బావా బాగున్నావా? బాగున్నా. బిడ్డ బాగున్నా? బాగున్నా బాబు. అల్లుడు బాగున్నా? బాగున్నా. నువ్వు బాగున్నావా? నమస్తే. ఏందో బామ్మది బాగా బక్క అవుతున్నావు. నీ దయవల్ల బావా. ఏందన్నా మీరే వచ్చారు, వదినలు రాలేదు. వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందిరా చెల్లె, నీ దగ్గరకు వచ్చినావు. నేను తీసుకుపోవడం, నిన్ను బావని తీసుకుపోదాను వచ్చినవురా. ఆ టైం వరకు వస్తుంది. సరే అన్నా. ఓకేనా? నేను తీసుకుపోదాం. సరే అన్నా. రండి మామ, కాలు కట్టుకోండి. సీను నిజంగా ఏ ఇంటికైనా ఆడబిడ్డలు, చెల్లెళ్ళు, అక్కలు, బావలు అందరు వస్తే ఆ సంతోషం వేర్లా. నిజమైన సంక్రాంతి అయ్యల్లా. అల్లుడు పండుగ అంటే పల్లెటూరు, పల్లెటూరు అంటే పండుగ. అబ్బా మామ, అందుకని బిడ్డను పల్లెటూరుకి ఇచ్చావు. మామా ఎక్కడికి పోయినా కూడా మన ఇంటికి వస్తే బాగా అనిపిస్తాయి నాకు. ఏ పండుగ అయినా మన పల్లెటూరు జరుపుకోవాలి. కానీ మా తెలంగాణ చెప్పే. సరే సీను, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. చెల్లెళ్ళకు బావలకు ముందుగా బట్టలు పెట్టుర్రి, తర్వాత భోజనాలు చేద్దాం. సరే బాబు. సరే మావయ్య, సరే బట్టలు తీసుకెళ్తాం. చిన్న బావ, చెల్లె అందరికన్నా ముందు బయట పెట్టాలి. చెల్లె నీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. నాన్న అత్త మామలకి పెట్టేది నాకు పెట్టరా? ఏందో ఎప్పుడైనా ఒక్క జత బట్టలు పెట్టాలంటేనే బాగా తిప్పల పడ్డానివి. ఈసారి 2 జతల బట్టలు పెట్టినావు. 2 జతలు ఎందుకు పెట్టినంటే బావ, మీ కోపాన్ని సల్లారుస్తున్నామని పెట్టాను. మా కోపం ఏమి ఉండదు. ఈ సంతోషం పంచుకోవడానికే బట్టలు పెట్టంటావు. అది కూడా నిజమే బావ. ప్రతి సంక్రాంతికి, ప్రతి దీపావళికి, ప్రతి దసరాకు మా చెల్లెళ్ళు బావాలు వస్తే మేము ఇట్లే ఆనందంగా జరుపుకోవాలని మీరే మమ్మల్ని ఆశీర్వదించారు బావ. మీ సంతోషమే మా సంతోషం. ఏమంటావు తమ్మి? అన్న ఓకే, ప్రతి సంవత్సరం మాకు 2 డ్రెస్సులు పెట్టడం. 2 కాదు బావ, 3 పెడతా. ఇంకోటి బావ, ఇలా సంక్రాంతి అద్దె ఇచ్చిన అన్ని లోపల పెట్టిన బావ. ఇంకోటి నీకు ఇష్టమని మటను, చేపలు తెచ్చినా కూడా నువ్వు ఎప్పుడు తింటావు చూడు, రేపు కాడ జుట్టుకోడి, అది కూడా పులుసు పెట్టించిన.
అంటే నా ఇష్టం లేనే బాగానే నీకోసం చేపలు మటన్ బావా. అయితే ఓకే. రైట్ బావ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.